నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు వాకిట నుంచున్నారు మాజీ మంత్రి బొత్స. అధికార టీడీపీ వెనక్కి తగ్గడంతో బొత్స గెలుపు లాంఛనమే. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బొత్సకు కేవలం 3 నెలల వ్యవధిలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే ఛాన్స్ వచ్చింది. ఇది ఓ రకంగా బొత్సకు గోల్డెన్ ఛాన్స్. ఇదే కాకుండా వైసీపీలో బొత్సకు మరో బంపర్ ఆఫర్ కూడా ఉందంటున్నారు. అటు కూటమి కూడా వ్యూహాత్మకంగానే పోటీ నుంచి తప్పుకుందనే మరో ప్రచారం వినిపిస్తోంది. ఇది కూడా బొత్సకు లాభదాయకమనే టాక్ వినిపిస్తోంది. అసలు విశాఖ రాజకీయంలో ఈ ట్విస్ట్లేంటి? బొత్సకున్న భారీ ఆఫర్లేంటి? వైసీపీలో మాజీ మంత్రి బొత్సకు మించిన అదృష్టవంతులు ఎవరూ లేరంటున్నారు. 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన బొత్స పార్టీ ఓడిన తరువాత ఎమ్మెల్సీగా చట్టసభలోకి అడుగుపెట్టే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులను చేపట్టిన బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగాను పనిచేసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పెద్దగా శ్రమ పడకుండానే ఎమ్మెల్సీ కాబోతున్న బొత్సకు అంతకు మించి అన్నట్లు మరో ఆఫర్ కూడా వేచి చూస్తోందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ ఉద్దండుడు బొత్స. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో మాజీ మంత్రి బొత్సకు ప్రత్యేక అనుచర వర్గముంది. పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. 3 దశాబ్దాలుగా విజయనగరం కేంద్రంగా ఆయన నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యం గత ఎన్నికల్లో కూటమి హవాలో కుప్పకూలిపోయింది. అయినా బొత్స రాజకీయ చాణక్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. పడిలేచిన కెరటంలా మరింత వేగంగా దూసుకురావడం బొత్స రాజకీయం. డీసీసీబీ డైరెక్టర్ గా రాజకీయాల్లోకొచ్చిన బొత్స అంచెలంచెలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అలాంటి బొత్స ఎమ్మెల్యేగా 2 సార్లు మాత్రమే ఓడిపోయారు. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తనతో పాటు తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవడం బొత్స ఒక్కరికే సాధ్యం. కాంగ్రెస్ లో గాని, ఆ తరువాత వైసీపీలో గాని బొత్స అడిగినన్ని టికెట్లు ఆయా పార్టీలు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ లో బొత్సతో పాటు ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి, సోదరుడు అప్పల నరసయ్య, దగ్గరి బంధువు వడ్డుకొండ అప్పలనాయుడు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇక వైసీపీ హయాంలోనూ బొత్స హవా అంతకు మించి అన్నట్లు సాగింది. ఆయన మేనల్లుడు చిన్నశ్రీను విజయనగరం జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇలా ఉత్తరాంధ్రలోనే కాదు, వైసీపీ, టీడీపీలో ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికి 4-5 పదవులు లేవని అంటుంటారు. ఇక ఇప్పుడు పార్టీ ఓడిన తరువాత విశాఖ ఎమ్మెల్సీగా ఆయనకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా మరో కీలక బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ ఉన్నా లేకున్నా ఎమ్మెల్సీగా బొత్స విజయం లాంఛనమే. దీంతో శాసన మండలిలో బొత్స పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి దాదాపు 40 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో 4వ వంతు కూడా అధికార పార్టీకి లేరు. దీంతో ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి మండలిని సమర్థంగా వాడుకోవాలని భావిస్తోంది వైసీపీ. ప్రస్తుతం ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు. బొత్సతో పోల్చుకుంటే అప్పిరెడ్డికి అనుభవం తక్కువ. పైగా బొత్స పాలిటిక్స్ లో స్టేట్ ఫిగర్. దీంతో అప్పిరెడ్డి స్థానంలో బొత్సను వైసీపీ ఫ్లోర్ లీడర్ గా చేయాలని భావిస్తోందట అధికార పార్టీ. దీంతో అప్పిరెడ్డి స్థానంలో బొత్సను వైసీపీ ఫ్లోర్ లీడర్ గా చేయాలని భావిస్తోందట ప్రతిపక్ష పార్టీ. ఇదే జరిగితే సీఎం చంద్రబాబు తరువాత ప్రోటోకాల్ ప్రకారం బొత్సకు అధిక ప్రాధాన్యం దక్కుతుందంటున్నారు. బొత్సకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీ అధినేత జగన్ గట్టి వ్యూహమే పన్నుతున్నారంటున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్సకి బాధ్యతలు అప్పగిస్తే బీసీలకు నాయకత్వం అప్పగించామని చెప్పుకోవడమే కాకుండా గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రలో మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంటుందని జగన్ వ్యూహంగా చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ కూడా వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికను వదిలేసిందంటున్నారు. గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న వైసీపీకి మరింత నష్టం చేయాలంటే కొందరు ముఖ్య నేతలను టీడీపీలోకి తీసుకోవాలనే ఆలోచన చేస్తోందంటున్నారు. ఉత్తరాంధ్రలోని కీలక నేతగా ఉన్న బొత్సను టీడీపీ లేదా జనసేనలోకి తీసుకుని వైసీపీని దెబ్బతీయాలనే వ్యూహాన్ని సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే పోటీకి దిగి బొత్సకు చికాకు పెట్టే కన్నా బొత్సకు లైన్ క్లియర్ చేసి ఆ తరువాత కూటమిలోకి లాగేయాలనే ప్లాన్ కు పదును పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు కూడా బొత్సతో టీడీపీ సంప్రదింపులు జరిపిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా బొత్స ద్వారా వైసీపీ ఎమ్మెల్సీలను చేర్చుకుని మండలిలోనూ ఆధిపత్యం చలాయించాలని టీడీపీ భావిస్తోందని చెబుతున్నారు.
ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో గాని ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టకముందే బొత్సకు భారీ ఆఫర్లు ఊరిస్తున్నాయని అంటున్నారు.